మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల మిగతా దేశాల మీద ఎలాగో ఎఫెక్ట్ పడుతుంది, ముఖ్యంగా మన దేశం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మన దేశం మీద పడే ఎఫెక్ట్ అన్ని దేశాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. పైగా మన దగ్గర జనాభా ఎక్కువ కాబట్టి, అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మన దేశం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్లో భాగంగా మనం చేస్తున్నటువంటి లావాదేవీలన్నీ కూడా డాలర్తో చూస్తే విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ డాలర్ మార్చడానికి కూడా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దీన్ని కూడా తగ్గించడానికి ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ జీసీసీలో భాగంగా రూపాయి దిర్హాముల్లోనే లావాదేవీలు చేయాలని ముందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని లావాదేవీలుగా మార్చడానికి 2022లో భారతదేశం యుఏఈ జరుపుకున్నటువంటి సిఈపిఏ అనే ఒక అగ్రిమెంట్ని బయటకు తీసింది. సిఈపిఏ అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇప్పుడు దీన్ని బయటకు తీసి 2023లో అనుమతిలోకి వచ్చినటువంటి ఇంకోటి ఏంటంటే ఈ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు లోకల్ కరెన్సీ నుంచే మనం ఒప్పందం చేసుకోవచ్చు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. యుఏఈ తోటి అలాగే మిగతా గల్ఫ్ తోటి కూడా మాట్లాడుతుంది. అందువల్ల రూపాయి మారక విలువలు తగ్గకుండా ఉంటాయి. ఈ మారక విలువలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు డాలర్ విలువ ఎంత యుద్ధం పెరిగితే అంత ఎక్కువ పెరిగిపోద్ది. మనము మామూలుగా అయితే యుద్ధం పెరుగుతూ ఉంటే తగ్గాలి, కానీ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది డాలర్కి. మనది ఇంకా క్షీణిస్తూ ఉంటుంది. లోకల్ కరెన్సీ ఏదైతే ఉందో అన్ని కరెన్సీలు కూడా క్షీణిస్తూ ఉంటాయి. అందుకే అమెరికా వాడికి అంత బలుపు. మామూలుగా ఎవరికైనా యుద్ధం జరుగుతుంటే అలుపు వస్తుంది, వీడికి ఊపు వస్తుంది. ఎందుకు అంటే ఈ డాలర్ విలువ పెరుగుతూ ఉంటుంది, ఇంకా మారక విలువలు పెరుగుతూ ఉంటాయి వాడికి. మనకేమొచ్చేసి క్షీణిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మేము ఏదో డాలర్ మీద పగబట్టి ఏం చేయలేదు, లేదా కోపంతో చేయలేదు, మా దగ్గర ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం మేము చేసుకుంటున్నాము అని ఇప్పుడైతే చెప్తుంది. గల్ఫ్ దేశాలు అమెరికా యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఒప్పందం 2022లో జరిగింది, 2023లో అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు పెద్దగా దీని మీద ఎవరు పట్టించుకోలేదు. ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఓవర్ యాక్షన్లన్నీ చూశాక రష్యా, చైనా అలాగే బ్రిక్స్ దేశాలన్నీ కూడా సొంత కరెన్సీ వైపు వెళ్తున్నాయి. ఇప్పుడు భారత్ ఈ బ్రిక్స్లోనే కాకుండా బయట ఇప్పుడు జీసీసీలో భాగంగా కూడా మనం ఈ రూపాయితో లావాదేవీలు చేయొచ్చు గల్ఫ్లో. ఆ దిశకైతే అడుగులేస్తుంది. అమెరికా ఏదో అంటది, ఇంకెవడో ఏదో అంటాడు. ఇంకెన్నాళ్ళు సుంకాలు విధించితే ఇంకేంది సుంకాలు? అక్కడ సుప్రీంకోర్టులు ఇప్పటికే కేసులు నడుస్తున్నాయి. ఈ సుంకాల విషయంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో అప్పుడే భారత ప్రభుత్వం అమెరికాని పక్కన పడేసింది. ఈ లావాదేవీల గురించి తర్వాత మాట్లాడదాం, అలాగే ట్రేడ్ గురించి కూడా, మధ్యంతర ట్రేడ్ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. ఆ యొక్క ఇది తేలనివ్వండి సుప్రీంకోర్టులో అన్న విధంగా పక్కన పడేశారు కదా, అప్పుడే అవ్వాలి, దాన్ని పక్కన పడేశారు. సో ఈలోగా మిడిల్ ఈస్ట్ యుద్ధం వచ్చింది కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా ధైర్యంగానే ముందడుగేస్తుంది. ఇప్పటి వరకు వెనకడుగు వేయడము అంటే ప్రజల కోసం. ఈరోజు ప్రతి ఒక్కడు కూడా భారత ప్రభుత్వం అమెరికా దగ్గర అమ్ముడుపోయింది, ట్రంప్కి సరెండర్ అయిపోయాడు, గడిది గుడ్ అయిపోయాడు, గని రొడ్డ అయిపోయాడు అంటారు. అదే అమెరికా విధించినటువంటి సుంకాల వల్ల నష్టపోయేది మన రైతులు. ఆ రైతు ఇక్కడ నష్టపోతే మళ్ళీ అదే రైతు ఏడుస్తున్నాడని మోదీకి ఏవి చేత కాలేదంటారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఏడ్చేదానికంటే రైతులు ఏడకుండా ఉండడం కోసం, రైతులకి నష్టం రాకుండా ఉండడం కోసం కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిన మాట వాస్తవం. కానీ అది కేవలం దేశ ప్రయోజనాలకి కొన్నిసార్లు వెనకడుగు వేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు దూకాల్సి వస్తుంది. దూకాల్సి వచ్చినప్పుడు భారత్ దూకింది, వెనకడుగు వేయాల్సి వచ్చినప్పుడు వేసింది. ఈరోజు మనకి మిడిల్ ఈస్ట్లో యుద్ధమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా మనకి అనుకూలంగా మార్చుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అది కూడా గమనించాలి మీరు. ఆ రోజు ముందడుగు వేయకపోయినా లేదా 2 అడుగులు వెనక్కి వేయకపోయినా ఈ రోజు చమురు విషయంలో మనం చాలా నష్టపోయేవాళ్ళం. రష్యా దగ్గర దూకాల్సినంత దూకింది, తీసుకురావాల్సినంత తీసుకొచ్చింది. ఈ రోజు హ్యాపీగా మన ప్రైవేట్ కంపెనీలు కూడా భరించగలుగుతున్నాయి. ఆ రోజు అమెరికాకి భయపడి వెనకడుగేస్తే ఈ రోజు చమురు ధరలు ఆకాశాన్ని అంటేవి. ఆ తర్వాత అమెరికాకి మనం తగ్గకపోతే రైతులు ఇప్పుడు ఏడుస్తారు ఇక్కడ. మరి ఆ ఏడుపుని ఎవడు కన్నీరు తుడుస్తాడు? అది కేంద్ర ప్రభుత్వమే తొడాలి. కానీ ఇక్కడ ఎవడు తొడ్డు, కానీ రైతులు ఏడుస్తాండ్రని వీళ్ళు మాత్రం గగ్గోలు పెడతారు. ఆ కన్నీరు తొడవకపోగా మళ్ళీ కేంద్రాన్ని ఎక్కిరిస్తారు, వేలాకోలం చేస్తారు. కాబట్టి ప్రతిపక్షాలు ఎలాగైనా మాట్లాడతాయి, అది ఏదైనా కావచ్చు. మనం కూడా ఇక్కడ కూర్చొని ఏదైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు అక్కడ నడిపేటటువంటి విధానం ఏదైతే ఉందో ఆ నొప్పి ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. విదేశాంగ మంత్రులకి, ఈ మిగతా ఆర్థిక మంత్రులకి, ప్రధానమంత్రికి, వాళ్ళకి ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. దౌత్యపరంగా ఏం నడిపించాలో అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎంత మాట కాయాల్సి వస్తుందో, ఏ విధంగా ప్రజల్ని రక్షించాల్సి వస్తుందో, ఎలాంటి ఒత్తిడి ఉంటుందో అక్కడికి వెళ్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఎన్ని మాటలైనా మాట్లాడేస్తాం మనం. అదేది అంటారు కదా, కాడి మోసేవాడికి తెలుస్తుంది ఆ బరువు, బయట ఉన్నవాడు ఏవైనా చెప్తాడు.